హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ప్రీవియస్ వీడియోలో మనం ఎడిట్ పేజ్లోనే కొన్ని టిప్స్ తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మరికొన్ని టిప్స్ తెలుసుకుందాం. సో ఇందులో ఫస్ట్ ఏంటంటే మ్యాచ్ ఫ్రేమ్. సో బేసికల్లీ ఇక్కడ ఉంది మనకు టైమ్ లైన్ మానిటర్ అండ్ ఇక్కడ ఉన్న సోర్స్ మానిటర్. సో బేసికల్లీ మనం ఇలా ఒక దగ్గర హోవర్ చేసినప్పుడు సో పర్టికులర్ ఈ ఫ్రేమ్ మీకు ఈ ఫ్రేమ్లో మ్యాచ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. సో మీరు మాన్యువల్గా ఇదంతా కూడా డ్రాగ్ చేసి చూసుకోవాల్సిన అవసరం లేదు. సో ఒక పర్టికులర్ ఫ్రేమ్ దగ్గరకు వచ్చి సో ఈ ఫ్రేమ్ నాకు ఇక్కడ కావాలనుకుంటే సో సింప్లీ నేను షార్ట్కట్ ఎఫ్ క్లిక్ చేస్తాను. సో అప్పుడు ఫ్రేమ్స్ అనేది మ్యాచ్ అవుతుంది. ఓకే. అండ్ అదేవిధంగా ఈ క్లిప్ మీరు మీడియా పూల్లో ఎక్కడుందో తెలుసుకోవాలి అని అనుకుంటే సో మీరు ఆప్షన్ ఎఫ్ క్లిక్ చేయండి. సో అప్పుడు ఆటోమేటిక్గా మీ ఇక్కడ సెలెక్షన్ అనేది మారుతుంది. అదే మీరు విండోస్ యూజర్స్ అయితే మీరు ఆల్ట్ ఎఫ్ ప్రెస్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మీకు ఇక్కడ ట్రాక్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మీరు కొత్త ట్రాక్స్ ఎలా యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే డిలీట్ చేయాలి అనేది చూద్దాం. సో బేసికల్లీ ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేస్తే మీకు సెవెరల్ ఆప్షన్స్ వస్తాయి. సో మీరు ఇండివిజువల్ ట్రాక్స్ యాడ్ చేయాలనుకుంటే సో సింప్లీ యాడ్ ట్రాక్ మీద క్లిక్ చేస్తారు. అండ్ ఇప్పుడు మీరు వీడియో మీద క్లిక్ చేస్తారు కాబట్టి ఓన్లీ వీడియో ట్రాక్ మాత్రమే అప్లై అవుతుంది. సో ఆడియో ట్రాక్ అనేది క్రియేట్ అవ్వదు. సో ఆడియో ట్రాక్ అనేది క్రియేట్ అవ్వదు. అండ్ కిందకు వచ్చి మీరు రైట్ క్లిక్ చేసి మళ్ళీ ఇప్పుడు యాడ్ ట్రాక్ మీద క్లిక్ చేస్తే మీకు ఆడియోలో సెవెరల్ ఆప్షన్స్ వస్తాయి. సో బేసికలీ మనం ఎప్పుడు స్టీరియో యాడ్ చేస్తాం. సో స్టీరియో క్లిక్ చేస్తే అప్పుడు మీకు సపరేట్ ఆడియో ట్రాక్ అనేది యాడ్ అవుతుంది. ఓకే. అండ్ అదేవిధంగా మీరు ఒకేసారి మల్టిపుల్ ట్రాక్స్ యాడ్ చేయాలనుకుంటే సో రైట్ క్లిక్ చేసి యాడ్ ట్రాక్స్ అని ఉంది కదా. సో ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వీడియో ట్రాక్స్ ఎన్ని కావాలి అండ్ ఆడియో ట్రాక్స్ ఎన్ని కావాలి. సో అలా చూస్ చేసుకుని అప్పుడు యాడ్ ట్రాక్స్ మీద క్లిక్ చేయొచ్చు. అండ్ అలాగే మీరు కావాలంటే సబ్ టైటిల్స్ కోసం సపరేట్ ట్రాక్ యాడ్ చేయొచ్చు. అండ్ మీరు ఈ ట్రాక్స్ని ఆర్ఎల్స్ ఈ లేయర్స్ని పైకి కింద మూవ్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు వీడియో 1 ట్రాక్ ఉంది కదా. సో దీన్ని నేను పైకి మూవ్ చేయాలనుకుంటే సో రైట్ క్లిక్ అండ్ దెన్ మూవ్ ట్రాక్ అప్. సో ఇప్పుడు మీకు ట్రాక్స్ అవి మూవ్ అవుతుంది. సో మళ్ళీ దీన్ని ప్రీవియస్ తీసుకురావాలనుకుంటే సో మళ్ళీ రైట్ క్లిక్ అండ్ దెన్ మూవ్ ట్రాక్ అప్. సో ఈ విధంగా మీరు ట్రాక్స్ మార్చుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే సో పైన నాకు ఎంటీ ట్రాక్ ఉంది అండ్ అలాగే కింద ఇంకా ఎంటీ ట్రాక్ ఉంది కదా. సో మనం రైట్ క్లిక్ చేసి డిలీట్ ట్రాక్ క్లిక్ చేసాం అనుకోండి. సో ఆ ఇండివిజువల్ ట్రాక్ మాత్రం డిలీట్ అవుతుంది. అలా కాకుండా డిలీట్ ఎంటీ ట్రాక్స్ అని క్లిక్ చేస్తే సో మీకు పైన కింద యూజ్ చేయకుండా ఉన్న ఎంటీ ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. అండ్ ఫైనల్లీ మీరు కావాలనుకుంటే ఈ ట్రాక్స్ యొక్క కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో రైట్ క్లిక్ చేంజ్ ట్రాక్ కలర్ అండ్ ఇక్కడ నుంచి మీకు కావాల్సిన కలర్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ టిప్ ఏంటంటే సో మీరు స్పేసెస్ ఏవైతే ఉన్నాయో సో అవి ఎలా డిలీట్ చేయాలి. సో ఇక్కడ కనుక మనం తీసుకున్నాం అనుకోండి ఇది అండ్ ఇది. సో ఇక్కడ మీకు మధ్యలో ఉండే ఎంటీ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో సో అవి డిలీట్ చేయడం ఈజీ. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఆ స్పేస్ అనేది సెలెక్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు డిలీట్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది అండ్ ఇవి రిపెల్ అవుతాయి. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. సో సెలెక్ట్ చేయండి, డిలీట్ అండ్ దెన్ రిపెల్ అవుతాయి. కానీ మీకు కొన్ని కాంప్లెక్స్ స్పేసెస్ ఉంటాయి. ఎలా అంటే సో సపోజ్ ఇక్కడ చూసుకున్నాం అనుకోండి. సో డిలీట్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు మనం ఈ స్పేస్ని సెలెక్ట్ చేయలేం, ఎందుకంటే ఈ పైన సెలెక్ట్ చేసాం అనుకోండి ఇది సెలెక్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు డిలీట్ క్లిక్ చేస్తే సో మనకి మధ్యలో ఉన్న క్లిప్స్ ఎగిరిపోయాయి. అండ్ సేమ్ అదేవిధంగా ఇక్కడ కనుక సెలెక్ట్ చేసాం అనుకోండి ఈ ఎంటీ స్పేస్ సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తే సో ఇప్పుడు మనకి మర్జ్ అయిపోతున్నాయి. సో ఇలా కాకుండా ఓన్లీ ఈ మధ్యలో ఉన్న ఎంటీ స్పేస్ డిలీట్ చేయాలనుకుంటే సో నేను ఇన్ అండ్ అవుట్ పాయింట్స్ యూజ్ చేసుకుంటా. సో బేసికలీ ఈ ఫ్రేమ్ యొక్క అవుట్ పాయింట్కి వస్తాను అండ్ ఇక్కడ నేను ఒక ఇన్ పాయింట్ వేసుకుంటా. సో దీనికి షార్ట్కట్ ఐ అండ్ దెన్ మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఫ్రేమ్కి వెళ్ళి సో ఇక్కడ మళ్ళీ అవుట్ పాయింట్ వేసుకుంటాను. సో దీనికి షార్ట్కట్ ఓ. సో ఈ విధంగా మీరు ఇన్ అండ్ అవుట్ పాయింట్స్ వేసుకున్నారు కదా. సో ఇప్పుడు మీరు బయట క్లిక్ చేశారు అనుకోండి మీకు ఈ రీజన్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీరు మ్యాక్ యూజర్స్ అయితే కనుక ఫంక్షన్కి ప్లస్ డిలీట్ క్లిక్ చేయండి. అండ్ అదే మీరు విండోస్ యూజర్స్ అయితే కనుక బ్యాక్ స్పేస్ క్లిక్ చేయండి. సో అప్పుడు మీకు ఆ రీజన్ అనేది డిలీట్ అవుతుంది అండ్ దెన్ మీతో అన్నీ కూడా ముందుగా రిపెల్ అవుతాయి. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.